వెల్కమ్ టు మెగా 9 బాక్స్ ఆఫీస్. నందమూరి బాలకృష్ణ ఏ మాత్రం గ్యాప్ ఇవ్వడం లేదు. ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలు, ఇంకోవైపు టాక్ షోలు, ఇలా అసలు గ్యాప్ ఇవ్వడం లేదు. ప్రస్తుతం అఖండ 2 సినిమా చేస్తున్న బాలయ్య ఆ మధ్య గోపీచంద్ మలినేనితో సినిమాని కన్ఫర్మ్ చేసినట్టుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు బాలయ్య పవన్ డైరెక్టర్ తో సినిమా ఓకే చేశాడనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్. ఇంతకీ పవన్ డైరెక్టర్ ఎవరు? బాలయ్య చేయబోయే నెక్స్ట్ సినిమా ఏంటి? పవన్ డైరెక్టర్ ఎవరో కాదు, క్రిష్. ఇప్పుడు బాలయ్య క్రిష్ తో ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పాడని వార్తలు వస్తున్నాయి. బాలయ్య క్రిష్ కలిసి గౌతమిపుత్ర శాతకర్ణి, కథానాయకుడు సినిమాలు చేశారు. ఇందులో గౌతమిపుత్ర శాతకర్ణి సక్సెస్ సాధించగా కథానాయకుడు సినిమా ఫ్లాప్ అయింది. అయినప్పటికీ ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. అందుకనే హిట్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా క్రిష్ తో సినిమా చేయడానికి ఓకే చెప్పాడని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అక్టోబర్ లేదా నవంబర్లో ఈ సినిమా స్టార్ట్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. అయితే బాలయ్యతో క్రిష్ చేసే సినిమా ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999. ఈ క్రేజీ మూవీని సంగీతం శ్రీనివాసరావు తెరకెక్కించాలి అనుకున్నారు. ఆ తర్వాత తానే డైరెక్ట్ చేస్తారని బాలయ్య చెప్పారు. ఇప్పుడు ఆ బాధ్యతను క్రిష్ కి అప్పగించారని తెలిసింది. క్రిష్ వర్కింగ్ స్టైల్ గురించి బాలయ్యకు బాగా తెలుసు. ముఖ్యంగా ఆయన చాలా స్పీడ్ గా సినిమాలు తీస్తూ ఉంటారు. ఆ స్పీడే బాలయ్యకు బాగా నచ్చుతూ ఉంటుంది. ఎప్పటి నుంచో ఈ ప్రాజెక్ట్ వార్తల్లో ఉంది. ఇప్పుడు పట్టాలెక్కడానికి రెడీ అవుతోంది. ఈ సినిమాని క్రిష్ స్నేహితుడు రాజీవ్ రెడ్డి నిర్మిస్తారా, లేక వేరే నిర్మాత ఎవరైనా నిర్మిస్తారా అనేది తెలియాల్సి ఉంది. బాలయ్య నటిస్తున్న అఖండ 2 సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేనితో సినిమా చేయనున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు క్రిష్ తో చేసే సినిమా గురించి వార్త లీక్ అవడంతో ముందుగా ఎవరితో సినిమా చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం మలినేని గోపీచంద్ తో సినిమా, క్రిష్ తో సినిమా, ఈ రెండు సినిమాలను ఒకేసారి చేసేలా ప్లాన్ చేస్తున్నారని వినిపిస్తోంది. క్రిష్ ప్రస్తుతం ఘాటీ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నాడు. సెప్టెంబర్లో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఆ తర్వాత నుంచి బాలయ్యతో చేసే మూవీ వర్క్ స్టార్ట్ చేస్తాడట. మరి బాలయ్య క్రిష్ కలిసి ఈసారి ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తారో చూడాలి.